హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్ టెక్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు థమ్స్అప్ బాటిల్ మీద ఒక ఆఫర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అదేంటంటే వరల్డ్ కప్ కా తుఫానీ టవర్ అని చెప్పేసి ఇందులో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, అలాగే ఈ బాటిల్ లేబుల్ బ్యాక్ సైడ్ అయితే ఒక యూనిక్ కోడ్ అయితే ఉంటుంది. ఆ యూనిక్ కోడ్ ఎక్కడ ఎంటర్ చేయాలి, ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది, ఇలాంటి కంప్లీట్గా డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. థమ్స్అప్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి మనం వచ్చేసి మన మొబైల్ ఉన్న స్కానర్ అనేది ఓపెన్ చేసుకొని థమ్స్అప్ బాటిల్ లేబుల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్ మనకు ఒక వెబ్సైట్కి అనేది తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం ఒకసారి స్కాన్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మొబైల్లో స్కానర్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఈ విధంగా స్కాన్ ఓపెన్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ని ఇలా స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్ మనకు ఒక వెబ్సైట్కి అనేది తీసుకెళ్తుంది. చూడండి, ఈ విధంగా మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ పేజ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనము పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇందులో మనము 3 టైప్ ఆఫ్ ప్రైజెస్ అనేది పొందవచ్చు. ఇందులో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనం ఫ్లైట్ టికెట్ అలాగే ఫ్రీగా అకామిడేషన్ అనేది తీసుకోవచ్చు. సెకండ్ ప్రైజ్ వచ్చేసి మనము క్రికెట్ జెర్సీ అనేది తీసుకోవచ్చు. తర్వాత థర్డ్ ప్రైజెస్ వచ్చేసి పాన్ కోడ్ ద్వారా మనము 499 రూపీ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు డైలీ 1 విన్నర్ అనేది సెలెక్ట్ చేస్తారు. తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎవ్రీ హవర్లో మనకు 1 విన్నర్ అనేది సెలెక్ట్ చేస్తారు. అలాగే థర్డ్ ఆప్షన్లో వచ్చేసి ఎవ్రీ హవర్కి 15 విన్నర్స్ని అనేది సెలెక్ట్ అయితే చేస్తారు. ఇప్పుడు మనం ఇంకొక ఆప్షన్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనము థమ్స్అప్ బాటిల్ లేబుల్ బ్యాక్ సైడ్ అయితే ఒక యూనిక్ కోడ్ అయితే ఉంటుంది కదా, ఆ యూనిక్ కోడ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఏంటంటే కంప్లీట్ జర్నీ టు డిస్టెన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. ఈ ఆప్షన్ ఏంటంటే క్రికెట్ T20 వరల్డ్ కప్ వచ్చేసి వెస్టిండీస్లో అయితే మ్యాచ్ అయితే ఉంటుంది. అక్కడ మనము ఇక్కడ నుంచి వెళ్ళడానికి 14,000 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డిస్టెన్స్ అనేది మనము రీచ్ అయితే అవ్వాలి. సో మనకు ఒక టాస్క్ అయితే ఇస్తారు. ఆ 14,000 ఎవరైతే కంప్లీట్ చేస్తారో కంప్లీట్ చేసిన వారందరినీ లక్కీ డిప్ ద్వారా మనకు ఫ్రీగా అకామిడేషన్ అలాగే ఫ్రీ టికెట్స్ అనేది ఇందులో అయితే తీసుకోవచ్చు. ఈ 14,000 కిలోమీటర్ జర్నీ అనే టాస్క్ అయితే ఉంది కదా, ఈ టాస్క్ వచ్చేసి మనము థమ్స్అప్ బ్యాక్ సైడ్ ఉన్న యూనిక్ కోడ్ అలాంటి యూనిక్ కోడ్స్ వచ్చేసి ఒక 3-4 కోడ్స్ యూస్ చేసి మనం టాస్క్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అలాగే రెఫరల్ ద్వారా కూడా మనము టాస్క్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ నౌ ఆప్షన్ అవుతుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఇందులో పార్టిసిపేట్ అయితే అవుదాం. ఇక్కడ వచ్చేసి మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకుందాం. ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మనం అక్కడైతే ఎంటర్ చేయాలి. ఇప్పుడైతే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా మనం మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూ మీద క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. మనకు ఓటీపీ అయితే వచ్చేసింది. ఆ ఓటీపీ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసుకుందాం. ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ అయితే చేసుకుందాం. కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మన నేమ్ అలాగే మన ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు అనేది ఎంటర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేమ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్ మీద మనం క్లిక్ చేసుకొని సైన్ అప్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి. ఈ విధంగా సైన్ అప్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడైతే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. చూడండి, మనకు బాటిల్ లేబుల్ వెనకాల ఒక యూనిక్ కోడ్ అయితే ఉంటుంది. ఆ యూనిక్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను యూనిక్ కోడ్ అనేది ఎంటర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యూనిక్ కోడ్ అనేది మొత్తం క్యాపిటల్ లెటర్స్లోనే ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి మనకు ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. మనం ఇందులో రిజిస్టర్ అయిన తర్వాత టోటల్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఇస్తుంది. ఇక్కడైతే ఎంటర్ యూనిక్ కోడ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము ఇంకా కొన్ని థమ్స్అప్ బాటిల్ తీసుకున్న తర్వాత అక్కడ మనకు యూనిక్ కోడ్ అయితే ఉంటుంది కదా, డైరెక్ట్ మనం ఇక్కడ యూనిక్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా అనేది ఆ 14,000 కిలోమీటర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అది కొంచెం ఇంప్రూవ్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఒక లోగో సింబల్ అయితే ఉంది కదా, ఆ లోగో సింబల్ మీద ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది, అలాగే సైన్ అవుట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనము ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడైతే చూడండి కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ అనేది ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మరికొన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ తర్వాత ఇక్కడైతే చూడండి మై కిలోమీటర్స్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి నేను ఒక యూనిక్ కోడ్ ఎంటర్ చేయగానే నాకు కొన్ని కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది కదా, ఇక్కడ ముందుకు వచ్చినట్టు. అలాగే ఇంకా కొన్ని యూనిక్ కోడ్ యూజ్ చేయడం వల్ల 5,000 కిలోమీటర్స్ అలాగే 10,000 కిలోమీటర్స్ అనేది రీచ్ అవుతుంది. అలాగే ఇక్కడ డౌన్లో వచ్చేసి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది కదా చూడండి ఫ్రెండ్స్, రెఫర్ అనదర్ అని చెప్పేసి మనము ఎవరినైనా రెఫర్ చేసిన ద్వారా కూడా మనకు ఆ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది
కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చేసి లక్కీ డిప్ ద్వారా మనకు ఫ్లైట్ టికెట్స్ అనేది అకామిడేషన్ అనేది ఫ్రీగా అయితే పొందవచ్చు. మనం ఈ విధంగా ఇందులో పార్టిసిపేట్ అనేది చేయవచ్చు. ఈ ఆఫర్ అనేది మనకు మార్చి 1 నుంచి 30 ఏప్రిల్ వరకు మనకు ఈ ఆఫర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఆ తర్వాత మనకు ఈ వెబ్సైట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఆఫర్ అనేది మళ్ళీ యూజ్ అయితే అవ్వదు. మనం ఈ విధంగా ఇందులో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.